ఫ్యామిలీ మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ దోసకాయ సాంబార్. దోసకాయ సాంబార్ ఇది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, లొట్టలు వేసుకుని మరి తినాల్సిందే. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అనేవి లిస్ట్ అవుట్ చేశాను, ఒక్కసారి చూసేయండి. నేను ఇక్కడ పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, మిరియాలు అలాగే కొంచెం మెంతి తీసుకుని వాటిని లైట్గా నూనెలో వేయించేసుకున్నానండి. అలా దాంతోపాటు మనకు కారం కూడా కావాలి కాబట్టి 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేయించుకున్నాను అనమాట. వేయించుకున్న వాటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఒక పెద్ద బాండి తీసుకున్నానండి సాంబార్ పెట్టేదానికి. అలాగే కొంచెం ఆయిల్ అందులో వేసుకుని ఉల్లిపాయ అలాగే దోసకాయ ముక్కలు కొంచెం పెద్దగా తరిగేసుకున్నాను అనమాట. ఇవి ఉడికించేదానికి కొంచెం పసుపు, ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు అయితే వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మనకి దోసకాయ అనేది కంప్లీట్ గా మగ్గిపోతుంది అనమాట. మనం ఇందాక చూపించిన పప్పులన్నింటినీ ఒకసారి మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం చింతపండు రసం అయితే తీసుకున్నానండి. అంతకు ముందు నేను ముద్దపప్పు అనేది ఇనిపి పక్కన పెట్టుకున్నాను అనమాట మెత్తగా. ముద్దపప్పుని, చింతపండు రసాన్ని మనం దోసకాయ ముక్కలు మగ్గించే దాంట్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ పోసి 5 నిమిషాలు మూత పెట్టుకుని తెరనివ్వాలన్నమాట. నేను అదే బాండీలో కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకుని పోపు పెట్టేసుకున్నానండి. కొంచెం ఇంగువ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. దించేసుకున్నప్పుడు కొంచెం బెల్లం అయితే వేసుకుని